తర్వాత దాన్ని పూర్తిగా సెప్టెంబర్ 9 2023 వరకు మేము చేసి పెట్టిన పూర్తిగా కంప్లీట్ చేసిన పొజిషన్ ఇది. ఇప్పుడు వీళ్ళు దీనికి పూర్తిగా తర్వాత అక్టోబర్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దానికి ఖాళీ రంగులు మాత్రమే వేయలేకపోయినాం. ఆ రంగులు వేయక ఇప్పుడు వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ మారిన తర్వాత ఆ రంగులు వేసి మేమే చేసినామంటున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందులో ఆడిటోరియంలో పెట్టిన స్క్రీన్ మీరు డిసైడ్ చేశారా? అందులో ఆడిటోరియంలో పెట్టిన మన సిస్టమ్ మీరు మైక్ సిస్టమ్ మీరు డిసైడ్ చేశారా? ఆడిటోరియంలో ఉన్న ఆక్యుపేషన్ సైడ్కున్న సిస్టమ్ అంతా ఎవరు డిసైడ్ చేశారు? దాంట్లో ఉన్న కలర్ ఎవరు డిసైడ్ చేశారు? దానికి ఉన్న మార్బుల్ ఎవరు డిసైడ్ చేశారు? దానికి ఉన్న ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడ ఉన్నటువంటి వినయ్ భాస్కర్ నేను మేమందరం కూడా తయారు చేసేసి దాని యొక్క తీసుకొచ్చేసి ఆ కాంపౌండ్ వాల్ కట్టింది కానీ కాళోజీ విగ్రహం ఏడబెట్టాలని నిర్ణయించింది కానీ ఆ విగ్రహాన్ని యొక్క శంకుస్థాపన అక్కడ దాని యొక్క ఫౌండేషన్ చేయించింది కానీ ల్యాండ్స్కేప్ చేసింది కానీ పూర్తిగా మేము చేసిన తర్వాత మీరు వచ్చి 4 రంగులు వేసేసి మీరు ఇప్పుడు ఓపెన్ చేశారు. నేను ఒక మాట అడుగుతున్నా, మీరు వచ్చి 10 నెలల్లో కాళోజీ ఫౌండేషన్ ఏ స్టేజ్లో మీరు కంప్లీట్ చేసారు? ఒక్కసారి మీ మనసాక్షి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇదంతా పూర్తిగా 95% కాళోజీ కళాక్షేత్రం పూర్తిగా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. మీరు రంగులేసి రూపులు చేసేసి దాన్ని మీరు చూపించారు. సరే చేసిర్రు,